ఇప్పుడు మనం చిక్ పీస్ సలాడ్ చేస్తున్నాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. బేసిక్గా మనం సాలడ్ చేసుకోవాలి అంటే 4 పార్ట్స్ ఉంటాయి. బేస్, బాడీ, డ్రెస్సింగ్, ఇంకా గార్నిష్ కావాలి మనకి. సో బేస్ కోసం మనం లెట్యూస్ తీసుకున్నాం. బాడీ కోసం ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఏమేమి తీసుకున్నానో ఒకసారి చెప్తాను చూడండి. ఉడికించిన కాబూలీ చెన్న, కీరా, ఎల్లో క్యాప్సికమ్, టమాటా ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, రోమన్ లెట్యూస్, ఆరెంజ్, నిమ్మకాయ, మిరియాల పొడి, బేసిల్, ఆలివ్ ఆయిల్. ఫస్ట్ మనం బాడీ రెడీ చేసుకుందాం. దానికోసం కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ వేసి ఉడికించుకున్న కాబూలీ చెన్న, అలాగే కీరా. ఎప్పుడైనా సరే మనం వెయిట్ని మేనేజ్ చేయాలి అనుకున్నా లేదా హెల్దీగా ఉండాలి అనుకున్నా మనం వండిన ఫుడ్ ఎంత తీసుకుంటున్నామో వండని ఫుడ్ కూడా, కుక్డ్ ఫుడ్, రా ఫుడ్ని రెండింటిని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు అంటే మనం ఉడికించిన ఫుడ్ని ఎక్కువగా తినేస్తాం. అది ఎక్కువగా తినకుండా ఉండాలి, బ్యాలెన్స్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక కీరా, క్యారెట్ తిన్నాం అనుకోండి, ఇందులో ఫైబర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం తినగానే మన టమ్మీ ఫుల్ అవుతుంది. సో అందుకే ఎప్పుడైనా సరే ఫస్ట్ సాలడ్ తినాలి. కీరా, క్యారెట్ తిన్న తర్వాత మనం ఆటోమేటిక్గా మన టమ్మీ సగం ఫుల్ అయిపోతుంది. అప్పుడు అన్నం ఎక్కువగా తినాలి అనుకున్నా తినలేం. అదే డైరెక్ట్గా మనం కుక్ చేసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనం వెజ్ తిన్నా, నాన్ వెజ్ తిన్నా ముందే రైస్తో తినేస్తే ఆకలికి ఎక్కువ తినేస్తాం. మీరే ఒకరోజు గమనించండి. ఫస్ట్ ఒక కీరా, క్యారెట్ తిన్న తర్వాత, అదనే కాదు మీరు ఏ వెజిటేబుల్ అయినా, టమాటో తీసుకోవచ్చు, బీట్రూట్ తీసుకోవచ్చు, క్యాబేజ్ తీసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ కూడా కొంచెం మిరియాల పొడి, లైట్గా సాల్ట్ చల్లుకొని మీరు అలా కూడా తినేయచ్చు అనమాట. చాలా వెజిటేబుల్స్ మనం డైరెక్ట్గా తినేయచ్చండి. మనం అనుకుంటాం బాగుండవేమో అని, కానీ తింటూ ఉంటే అవి కూడా మనకి అలవాటు అయిపోతాయి. కొంతమంది అయితే లేతగా ఉన్న బెండకాయలు, దొండకాయలు డైరెక్ట్గా తినేస్తారు. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఏదైనా సరే వెజిటేబుల్ తీసుకుంటే కనుక మనకి రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు. చాలామంది నాన్ వెజ్ ఎక్కువగా తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత అది డైజెస్ట్ అవ్వలేదని ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంత నాన్ వెజ్ తీసుకుంటామో అంత వెజిటేబుల్స్ అయితే తీసుకుంటే తొందరగా డైజెస్ట్ అవ్వడానికి ఇందులో ఉన్న ఫైబర్ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ నేను ఎల్లో కలర్ వేసాను, రెడ్ కలర్ వేస్తున్నాం. మీ దగ్గర ఉంటే గ్రీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకటే కలర్ వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు నాకు కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇవన్నీ వేస్తున్నాను అనమాట. టేస్ట్ కూడా రెడ్ క్యాప్సికమ్ ఒక టేస్ట్ ఉంటుంది, కొంచెం ఆ పెప్పర్ టేస్ట్ తగులుతూ ఉంటుంది. అలాగే టమాటా ముక్కల్ని లోపల గింజలు తీసేసి కట్ చేసుకున్నాం. రెగ్యులర్ టమాటా అయితే ఇలా సాలాడ్కి అంత బాగుండదు, కానీ బెంగళూరు టమాటా అని దొరుకుతుంది కదా, కొంచెం లావుగా ఉంటుంది, లోపల గింజలు తీసేసి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం డ్రెస్సింగ్ తయారు చేసుకుందాం. సో ముందు మనం ఇక్కడ ఆరెంజ్ ముక్క పెట్టాను, దీంట్లో ఉన్న జ్యూస్ తీసేసుకుందాం. మామూలుగా డ్రెస్సింగ్ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. వెనిగర్ వేసి చేసుకోవచ్చు, లేదా లైమ్ జ్యూస్ వేసి చేసుకోవచ్చు, ఇలా ఆరెంజ్ జ్యూస్ వేసి చేసుకోవచ్చు. ఆరెంజ్ ఉంటే కనుక ఆరెంజ్ జ్యూస్తో చేసుకోండి, లేదు అంటే వెనిగర్ కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. అలాగే లెమన్ జ్యూస్, ఇప్పుడు ఈ రెండింటిని ఇలా వేసేసుకొని సో ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం. అలాగే మిరియాల పొడి, ఇంకా బేసిల్ లీవ్స్. ఇవి మనం ఇంట్లో కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు. 3/4 మనం లైమ్ జ్యూస్ వేస్తే 1/4 ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. వెయిట్ లాస్ కోసం చూస్తే కనుక ఆయిల్ మటుకి చాలా కొంచెం, ఓన్లీ 1/4 వేసుకోండి. ఇంకా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. బట్ ఎప్పుడైనా సరే ఆయిల్ తీసుకోవడం మంచిది కాదండి. సో తీసుకునే ఆయిల్స్లో కూడా గుడ్ ఫ్యాట్ తీసుకోండి. ఆలివ్ ఆయిల్ మంచిది, అలాగే బటర్ మంచిది, ఆవు నెయ్యి చాలా మంచిది. మామూలుగా మనం రిఫైన్డ్ ఆయిల్స్ని పక్కన పెట్టేసి మనం చేసే వంటల్లో బటర్ని, నెయ్యిని ఎక్కువగా యాడ్ చేస్తే కనుక చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే పొద్దున కొంచెం హాట్ వాటర్తో కొబ్బరి నూనె ఒక టీ స్పూన్ తీసుకుంటే కనుక చాలా మంచిది. మనం ఎప్పుడైనా సరే డైట్ చేసేటప్పుడు ఎక్కువ జుట్టు ఊడిపోతాం, ఫస్ట్ ప్రాబ్లం మనకు అక్కడే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి టైంలో పొద్దున్నే కొబ్బరి నూనె డైరెక్ట్గా తీసేసుకొని కొంచెం హాట్ వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతారు, హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటారనమాట. బాడీ కోసం అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, తయారు చేసుకున్న డ్రెస్సింగ్ ఉంది కదా, ఇందులో వేసేసి కలిపి
వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా డ్రెస్సింగ్ సింపుల్గా తయారు చేసుకున్నాం. మీరు కొంచెం ఇంకా ఎక్కువ టేస్టీగా చేయాలి, ఫంక్షన్స్కి పెట్టాలి సాలాడ్స్ అనుకుంటే ఇందులో మయోనైస్ కలుపుకోవచ్చు. మయోనైస్ అయితే తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ అందులో 90% ఆయిలే ఉంటుందండి. ఆయిల్ అసలు తెలియదు కానీ కంప్లీట్గా ఆయిలే ఉంటుంది. కాబట్టి చాలామంది పిల్లలు ఇష్టంగా తింటారని ఎక్కువ మిక్స్ చేసి ఇస్తూ ఉంటారు. మయోనైస్ని అవాయిడ్ చేయడమే చాలా మంచిది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఎందులో అయితే సాలాడ్ పెట్టుకుంటున్నామో ఫస్ట్ మనం బేస్ వేసేసుకోవాలి. చేసుకున్న సాలాడ్ ఇలా పైన వేసాను. బేస్, బాడీ, ఇందులోనే డ్రెస్సింగ్ ఉంది. సో పైన ఇది గార్నిష్ అన్నమాట. చిక్పీ సాలాడ్ బౌల్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో ఉడికించుకున్న కబూలీ చెనా, కీరా ముక్కలు, ఎల్లో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ఉప్పు, మిరియాల పొడి, బేసిల్ లీవ్స్, ఆలివ్ ఆయిల్ వేసి బ్లెండ్ చేసుకొని డ్రెస్సింగ్ రెడీ చేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ మిశ్రమంలో తయారు చేసుకున్న డ్రెస్సింగ్ వేసి బాగా కలిపి ఫైనల్ బౌల్లో లెట్యూస్ వేసి చిక్పీస్ సాలాడ్ పీసెస్ వేసి లెమన్, బేసిల్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్పీస్ సాలాడ్ బౌల్ రెడీ అవుతుంది.